అవకాశం ఎప్పుడూ కనిపించదు, దాన్ని సృష్టించుకోవాలి. బ్రహ్మాండంలో మన స్థానం ఎంత చిన్నదో తెలుసుకోవడమే జ్ఞానం. నిజమైన విజయం దేనికోసం పోరాడుతున్నామో అర్థం చేసుకున్నప్పుడే వస్తుంది. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రశ్నించటమే మొదటి మెట్టు. చెదురుముదురు మార్గాల్లో ప్రయాణించడం కాదు, సరైన దారిలో నిలకడగా నడవడమే విజయానికి దారి చూపిస్తుంది. జ్ఞానం సంపాదించడంలో మనకి ఎవరు సహాయం చేయలేరు, అది మనకు మనం తెలుసుకోవలసిందే. ఎప్పుడూ మనసుని ప్రశాంతంగా ఉంచడం సుఖమయ జీవితం యొక్క సారం. కాలం అనే గురువు మనం ఎప్పటికీ మర్చిపోలేని పాఠాలు నేర్పుతుంది. ఆనందం బయట నుంచి రాదు, అది మన అంతర్గత ప్రశాంతతలోనే ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచించటం వల్ల ప్రస్తుతాన్ని కోల్పోవద్దు. మనోధైర్యం ఉన్నవారే తమ మార్గాన్ని సృష్టించుకుంటారు. ఆలోచనలో మెలకువ ఉంది, క్రియలో విజయం ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొంటాం. సంసారం అనేది ఒక ఆట, క్షణాన్ని సరిగ్గా వినియోగించేవారే గెలుస్తారు. అవగాహన కోసం ప్రశ్నించడం మొదటి అడుగు, సమాధానం కోసం ప్రశాంతంగా ఆలోచించడం రెండవది. పరిమితులు మన ఆలోచనల్లోనే ఉంటాయి, వాటిని అధిగమించడం మన చేతుల్లోనే ఉంది. నిజమైన జ్ఞానం మన అవసరాలను తగ్గించుకోవడంలో ఉంటుంది. అభ్యాసం మాత్రమే మనిషిని సంపూర్ణంగా తయారు చేస్తుంది. ఎప్పటికీ ఒకే ప్రదేశంలో ఉండటం కాదు, ఎదుగుతూ మారుతూ ప్రయాణించడం జీవితం. ఎంత దూరం ప్రయాణించామో కాదు, మనం ఎంత నేర్చుకున్నామో ముఖ్యం. అనుభవం అనే గురువు మనకు తప్పుడు నిర్ణయాలు సరిచేయడంలో సహాయం చేస్తుంది. ఆలోచనలు గొప్పవిగా ఉండవచ్చు, కానీ వాటిని అమలు చేయడమే అసలైన విజయానికి మార్గం. అనుమానం మనసును కలత పెడుతుంది, నమ్మకం మనసును శాంతిలో నింపుతుంది. చింతించి ఉండడం కాదు, ఆచరించి ఉండడమే జీవితం. పరిచయం మనకు సహకారం చేస్తుంది, కానీ అనుభవం మనకు జ్ఞానం ఇస్తుంది. మన ఆలోచనలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి, అందువల్ల వాటిపై నియంత్రణ ఎంతో ముఖ్యం. పరాజయాలు తాత్కాలికం మాత్రమే, కానీ వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే నిజమైన గెలుపు. అవగాహన కలిగిన మనసుకు ప్రతి కష్టం ఒక అవకాశం. ప్రపంచాన్ని మార్చాలని యత్నించటం కంటే మన ఆలోచనలను మార్చడం సరళమైన మార్గం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, కాబట్టి ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలి. విజయం పొందాలంటే ముందుగా విశ్వాసం ఉండాలి, తర్వాత ప్రయత్నం. క్రమశిక్షణతో కూడిన జీవితం ఎప్పటికీ మంచి మార్గం చూపుతుంది. ఆకాంక్షలు ఉండడం తప్పు కాదు, కానీ వాటిని నియంత్రించకపోతే కష్టాలు తప్పవు. కష్టసుఖాలు మన జీవితంలో భాగాలు మాత్రమే, వాటిని ఎలా ఎదుర్కొంటామనేదే ముఖ్యం. ప్రతిసారి గెలవలసిన అవసరం లేదు, సరిగ్గా నేర్చుకోవడం మాత్రం అవసరం. మనసు ఎంత పెద్దదైతే ఆలోచనలు కూడా అంతే శక్తివంతంగా ఉంటాయి.